మనందరి ప్రభుత్వం అంటే అందరికీ మంచి చేసే ప్రభుత్వం. ఇప్పుడు ఏదైతే 2019 ఏప్రిల్ 11 నాటికి ఉన్నటువంటి డ్వాక్రా అక్క చెల్లెమ్మల ద్వారా అప్పుడు ఉన్నాయో అవి 4వ విడతగా ఇప్పుడు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇక 45 సంవత్సరాలు ఏదైతే 45 సంవత్సరాలు కలిగి ఉండి 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి చేయూత పథకం అనేటువంటిది సంవత్సరానికి 18,700 రూపాయలు అనేటువంటి కార్యక్రమం 3 విడతలుగా చేశాము. 4వ విడత 7వ తారీఖు అంటే 6 రోజులు ఇంకో 6 రోజులు ఉంది. ఆధార్ నుంచి ప్రారంభం అవుతాయి. ఆ డబ్బులు కూడా వచ్చేస్తాయి. పెన్షన్లు అనేటువంటిది నిరంతరం అర్హతని ప్రతి ఒక్కరు కూడా ఒక పెన్షన్ ఇస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా మన గ్రామంలోనే లెపర్సీ ఉన్నటువంటి వారికి తనంతా ఆనందం చెప్పాడంటే ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నా కానీ కాలేదు, ఈరోజు ఇవాళ జరిగిందని చెప్పి. ఇంత మంచి ప్రభుత్వం, ఇంత మంచి ముఖ్యమంత్రిని గతంలో మనం ఎప్పుడు చూడకుండా గతంలో కూడా చేసుకుండొచ్చు, కానీ అర్పణగా చేసేవాడు. ఒక ఇల్లు ఇచ్చినా, ఒక పెన్షన్ ఇచ్చినా, ఒక లోన్ ఇచ్చినా కొంతమందికి వచ్చేది, కొంతమందికి వచ్చేది కాదు. వచ్చేవాళ్ళేమో సంతోషపడేవాడు, వాళ్ళు చూసి అర్హతలు కూడా రావాలని బాధపడేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలా కాదు. అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఒకేసారి ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఒక మంచి చేసేటువంటి కార్యక్రమం. ఇవన్నీ కూడా నిత్యం కలిసినటువంటి 400 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా. ఈవేళ కూడా ఫస్ట్ తారీఖు అనుకుంటారు కదా, పెన్షన్ కూడా వచ్చేసి ఉంటాయి. కొత్త పెన్షన్ కూడా వచ్చిన భాగం మేము ఇచ్చాము.